అసెంబ్లీకి రాని కేసీఆర్ కు జీతభత్యాలు ఎందుకని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు జ్ఞానం పంచొద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎట్లా అవుతాడన్నారు సీఎం రేవంత్. జాతిపితకు మందు వాసన పడుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారపోసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జాతిపిత అవుతారన్నారు సీఎం రేవంత్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించిన సీఎం రేవంత్ 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే మందు బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ జాతిపిత. జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు నోడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. హరీష్ రావు గారు నాకు సవాలు విసురుతున్నాడు, మీరు ప్రాజెక్టు లేడగట్టినరు, రిజర్వాయర్ లేడగట్టినరని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాలు విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడతామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడతామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడతామా, జూరాల మీద మాట్లాడతామా, భీమా మీద మాట్లాడతామా, నెట్టంపాడి మీద మాట్లాడతామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడతామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు, నీ కొడుకు. వాళ్ళకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినాం. 2 రోజుల్లోనే ఈనాడు 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేసినందుకు ఆర్టీసీకి 5,005 కోట్ల రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మాట వాస్తవం కాదా? ఈరోజు మా ఆడబిడ్డలు, మా అక్కల్ని అడుగుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళను, అక్క ఎప్పుడైనా మీరు బస్సు ఎక్కితే ఎవరైనా అనా పైసైనా మిమ్మల్ని అడిగినరా అని నేను మా ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా. ఆయల్ల మీరు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్నా బస్సు పైసలు ఉండేటివి కావు. ఇంటి ఆయన ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే మీరు ఊరుకున్నట్టే ఉండే. కానీ ఇవాళ ఇంటి ఆయన బాయికాడికి పనికి పోతే మా అక్కలు ఆలయానికి పోయి దర్శనం చేసుకొని ఆయన వచ్చే లోపల మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఈరోజు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉండే కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు, 50 లక్షల కుటుంబాలకు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? 1 సంవత్సరం చంద్రశేఖర్ రావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్లు నా దగ్గరనే ఉంటే 30 లక్షల పేదోళ్లకు 5 లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా 100% పేదలకు ఇల్లు కట్టించటోని. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీరందరూ అండగా నిలబడండి. మీకు దాచిపెట్టేదేమీ లేదు. ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను.
నిన్న కొంత చెప్పిన, గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన. ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే, విరామమే. మళ్ళా బడ్జెట్ పెట్టినాక 19-20 తారీఖులో మిగతా కథంతా మొత్తం చెప్తా. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా. మీరందరూ వినండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం. మనమే చేసుకోవాలి, మనమే నడుము బిగించాలి. మీరందరూ అండగా నిలబడి. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు మంత్రి సీతక్క. గత 5 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ అంటేనే సామాజిక న్యాయం అన్న సీతక్క 15 నెలల్లో 57,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులు అప్పచెప్పిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్లు మితి కడుతున్నట్టు చెప్పారు. వరంగల్ను టూరిస్టు హబ్గా తీర్చిదిద్దాలని సీఎంకు రిక్వెస్ట్ చేశారు మంత్రి కొండా సురేఖ. అంటేనే మహిళా నాయకత్వాన్ని, మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం. కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం. కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం. కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం. ఇవన్నింటినీ ఈరోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే. కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది. ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గీకరణ చేయడం జరిగింది. బీజేపీ ఏం చెప్తుంది? ఇక కులము మతము అంటారు తప్ప ఏ కులానికి కూడుబెట్టలేదు, ఏ కులం ఆత్మగౌరవాన్ని పెంచలేదు, ఏ మతానికి వాళ్ళు విలువనివ్వలేదు, ఏ మతానికి వాళ్ళు మరి చేరువగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించలేదు. కేవలం వాళ్ళు కుల మతాలను రెచ్చగొట్టేది ఓట్ల కోసం, అధికారం కోసం. కాంగ్రెస్ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర. ఒక రోజే ఒక ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము అనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వడం లేదనే విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణను మంచి మార్గంలో నడిపించాలి. మరి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసి వెళ్ళిందో మళ్ళీ మనం సెటరైట్ చేసుకొని సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోటైతే మన తెలంగాణ ఇచ్చారో ఆ ఆలోచన దిశగా తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతను, తెలంగాణ మహిళలను కూడా నడిపించాలి అని కంకణబద్దులై ఈరోజు అదే కార్యక్రమంలో ముందడుగు వేస్తూ మన ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి, దేశంలో ప్రజలందరినీ మభ్యపెట్టి, దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో 1,00,000 కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 15 నెలలలో 1,58,000 కోట్లు అప్పు చేస్తే 1,54,000 కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు, మీరు 15 నెలలలో 1,58,000 అప్పు చేశారు, 10 ఏళ్లలో 15 లక్షల అప్పు చేస్తారు అని అంటాడు. నువ్వు అధికారము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు, రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మితి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలే. కానీ ఈనాడు ప్రతి నెల 6,500 మనం తిన్నా తినకపోయినా, మన అవసరాలు ఉన్నా లేకపోయినా
అసలు మిత్తి కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పెద్ద మనిషి. మన శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిగతా మిత్రుల్ని వట్టి పుణ్యానికి శాశ్వతంగా శాసనసభ సభ్యత్వమే ఆనాడు రద్దు చేశారు. నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గురించి, ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఆ పెద్ద మనిషి ఎలా నిర్వహిస్తున్న దాని గురించి అనేక విషయాల గురించి క్షుణ్ణంగా చెప్పారు. కానీ అది వినే ఓపిక కూడా లేదు. వారు చెప్పేది తప్ప మన వినాలి తప్ప మనం చెప్పేది వాళ్ళు వినే ఓపిక వాళ్ళకి లేదు. అదే ఎక్కడ వినాల్సి వస్తుందో అని, ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని అసెంబ్లీ నుంచి ఎప్పుడు గేటు దాటి బయటపడి బయట సొల్లు మాటలు మాట్లాడాలని తాపత్రయపడుతున్నారు బావమరుదులిద్దరు. స్పీకర్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్గా ఆందోళన చేపట్టింది కాంగ్రెస్. జిల్లాలో జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. జగదీష్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు నేతలు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన కమెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగారు కాంగ్రెస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. జగదీష్ రెడ్డి తప్పు మాట్లాడితే కేటీఆర్ అతన్ని సమర్థించడం సిగ్గుచేటన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్, జగదీష్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ కు జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. ఏకంగా స్పీకర్ చైర్ ఉద్దేశించి ఓవైపు దళిత బిడ్డ అని చెప్పినటువంటి ఒక నిర్లక్ష్య భావంతో మరి మాట్లాడిన మాటలు యావత్ దేశం చూసింది, తెలంగాణ రాష్ట్రంతో పాటు. ఇంకా మా జగదీష్ రెడ్డి ఏం తప్పు లేదని చెప్పి కేటీఆర్ వెనుక వేసుకొస్తాడు, హరీశ్రావు వెనుక వేసుకొస్తాడు. అంటే దళితులంటే, దళిత బిడ్డలంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు తప్పు పడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. వరంగల్ చౌరస్తాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హన్మకొండ అశోక్ జంక్షన్ లో నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య నేతలు నల్ల బ్యాడ్జ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళలను కించపరిచేలా పోస్టు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే నాయని. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. నిరసన కార్యక్రమంలో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. శంకరపట్నం, ఇల్లందుకుంట మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. జగదీష్ రెడ్డి అహంకారితమైనటువంటి మాటలు, అదేవిధంగా కేటీఆర్ అహంకారపూరితమైనటువంటి మాటలు, దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల అవలంబిస్తున్నటువంటి వైఖరి ఈరోజు పూర్తి స్థాయిలో అహంకారమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు కనిపిస్తా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. స్పీకర్ ను అవమానించిన జగదీష్ రెడ్డిపై కేసు పెట్టాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్డు సెంటర్ లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టారు కాంగ్రెస్ నేతలు. ఆయనపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిండు సభలో ఒక దళిత స్పీకర్ పై అనుచిత వాక్యాల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేయటం, శాసనసభలో మీ అందరం కూడా ఏకవాక్య తీర్మానం చేసి దళిత జాతి మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ జగదీష్ రెడ్డి చేర్చిన అవమానకరమైన వాక్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ జగదీష్ రెడ్డి, కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.
మిర్చి ధర భారీగా తగ్గిపోయింది. నెల రోజుల్లో ఎంత స్పీడ్గా రికార్డు స్థాయికి దూసుకెళ్లిందో అంతే స్పీడ్గా కిందికి దిగి వచ్చింది. భారీ లాభాలు వస్తాయనుకున్న రైతులకు చివరకు నిరాశ మిగులుతుంది. పంట పూర్తి స్థాయిలో మార్కెట్కు వచ్చే సమయానికి రేటు తగ్గిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వ్యాపారులు తమ నుంచి తక్కువ ధరకు కొని రికార్డు స్థాయి రేటున్నప్పుడు అమ్ముకుని లాభాలు పొందారని, కష్టపడి పండించిన తమకు మాత్రం నష్టమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండుమిర్చి రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. ధరలు భారీగా పడిపోవడంతో అష్టకష్టాలు పడి పంట సాగు చేసిన రైతులకు తీవ్ర నిరాశ మిగిలింది. పంట చేతికొచ్చాక ధర తగ్గడం, చేయి దాటాక పెరగడం, ఇలా మిర్చి పంట నేడు జూదంలా మారిందంటున్నారు రైతులు. గతేడాది ఫిబ్రవరిలో 18,000 నుంచి 20,000 పలికిన మిర్చి ధర ఈసారి 12,000కు పడిపోయింది. రైతులు క్వింటాకు కనీసం 5,000 నష్టపోతున్నారు. తామర పురుగు ప్రభావంతో గత 2 ఏళ్లు ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల్లే దిగుబడి వచ్చింది. దీంతో ధర ఎక్కువ పలికింది. ఈసారి 15-20 క్వింటాళ్లకు పైగా రావడంతో అమాంతం రేటు తగ్గించేశారని చెబుతున్నారు. 3 ఎకరాలు మిర్చి వేసుకొచ్చి నిన్న మార్కెట్కి వస్తే 14,000 జెండా పాట చేశారు, 12,000కి అడుగుతున్నారు. కూలీలు అయితేనే ఒక్కొక్క కూలీకి వచ్చేసి 500 రూపాయలు అవుతున్నాయి. పోయినసారి 22,000 కూడా అమ్మాను సార్. ఈసారి 3 ఎకరాలు వేసా. 3 ఎకరాలకు కూడా నాకు వచ్చేసి ఎకరానికి 10 క్వింటాలు కూడా వచ్చేటట్టు లేదు సార్. తెగుళ్ళు వచ్చి నల్లి వచ్చింది. నల్లి వల్ల చాలా లాసులో ఉన్నా సార్. పెట్టుబడి కూడా బోడేటట్టు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు వచ్చి 12,000 అడుగుతున్నారు. జెండా పాట 14,000. బెస్ట్ క్వాలిటీ కూడా మరీ దారుణంగా కొంటున్నారు సార్. నాకు పంట వేసిన ఎకరానికి 1,50,000 ఖర్చు వచ్చింది, 4,00,000 ఖర్చు వచ్చింది సార్. అమ్మినా కూడా నాకు బోడేటట్టు కూడా లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వం కొద్దిగా కనకరించి 18 నుంచి 20 ఏళ్ళ లోపు మిర్చి రైతుకు ఉంటేనే రైతు బాగుపడతారని అనుకుంటున్నా సార్. గతేడాది ఉమ్మడి ఖమ్మంలో 1,50,000 ఎకరాల్లో మిర్చి వేశారు రైతులు. ఈసారి 1,00,000 ఎకరాల్లో పండించారు. భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, వైరా, ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో మిర్చి సాగు అధికంగా ఉంది. దుక్కి దున్నడం నుంచి పంట మార్కెట్కు తరలించే వరకు ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులకు నేల స్వభావం, నీళ్ల వసతిని బట్టి 25 నుంచి 30,000 అదనంగా ఖర్చయింది. తమ కష్టానికి తగ్గట్టుగా దిగుబడి వచ్చినా మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని వాపోతున్నారు రైతులు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో మిర్చి జెండా పాట 14,125 రూపాయలు నిర్ణయించినా నాణ్యత లేదని 12 నుంచి 13,000కే కొంటున్నారని చెబుతున్నారు రైతులు. 14,000 హైరేట్ చేశారు. ఈ 12,000 కూడా కొనే నాదులు లేకుండా అయిపోయింది. ఇంతకుముందు పోయిన సంవత్సరం తాలుగా అమ్మినామండి 12,000. సింపుల్గా తాలుగా అక్కడి నుంచి అంటే పక్కకు వేసుకుని 12,000కి. ఈరోజు 12,000కి మిరకాయ కానీ వాళ్ళు లేకుండా పోయింది. ఈ మార్కెట్ మరి కింద పైన పడిపోతుందో తెలియట్లేదు, ఇక్కడ ఇల్లు కమిషన్ వాళ్ళు పడిపోతుందో తెలియట్లేదు. కానీ పోయిన సంవత్సరం 20,000, 18,000, 19,000 తక్కువ ఎప్పుడు అమ్మలేదు. ఆ రేట్లలో అమ్మితేనే మన ఎకరానికి ఒక 50,000, 30,000 మిగిలి కొంచెం ఖర్చులు పూడి, అప్పులు సప్పులు పూడి కొంచెం ఆనందంగా ఉండేవాళ్ళం కుటుంబంతో. ఈరోజు ఆ ఇంటికి పోవాలంటే భారీ తిట్టులాగా ఉంది. అసలు ఎందుకు వేసినావు, ఏం చేసినావు, మనకు వ్యవసాయం వద్దనేది లాగా ఉంది. వ్యవసాయం ఎందుకు నీకు అసలు పని లేక, మనం పని చేద్దాం, కూలిపోయినా బెస్ట్ ఆగిపోతున్నారు అనేలాగా వచ్చింది పరిస్థితి. ఇప్పుడు పసుపు బోర్డు, పత్తి బోర్డు లాగా పెట్టినట్టు ఖమ్మంలో మిర్చి మార్కెట్లో ఒక బోర్డు పెడితే దీని ఒక పరిష్కారం చేసి ఒక బోర్డు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మేము ఖమ్మం జిల్లాలో పండే తేజ రకం మిర్చికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఈ మిర్చిని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. గత 2 ఏళ్లు ఈ వెరైటీ క్వింటాకు 18 నుంచి 22,000 పలికింది. ఈసారి విదేశాలకు ఎగుమతి తగ్గడంతో ధర కూడా తగ్గింది. ఖమ్మం మార్కెట్ నుంచి ప్రతి ఏడాది 40 లక్షల బస్తాల కొనుగోలు చేస్తారు. కానీ ఈసారి 10 లక్షల బస్తాలు మాత్రమే కొనుగోలు జరిగాయి. మొత్తం 50 లక్షల బస్తాలు అమ్మకానికి వస్తాయని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. మే వరకు కొనుగోలు ముమ్మరంగా జరిగే అవకాశం ఉంది. ఆ టైంలో ధర మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. నేను 4 ఎకరాల మిర్చి తోటని సాగు చేశానండి. మిర్చి దిగుబడి అయితే బాగుంది. కానీ బస్తాలు ఒక 60 బస్తాలు నేను చేసుకున్నాను. ఇవాళకి 3 రోజులు తీసుకొచ్చి ఇక్కడ దళాలు రేటు చూస్తే మాత్రానికి మరీ ఘోరంగా అద్భుతంగా తయారైందండి. 14,000 జెండా పాట అని చెప్తున్నారు. కానీ కొంట మాత్రానికి 11,000, 11,500 కాంచి కొంటున్నారు. కానీ రైతులు వాళ్ళ అప్పులు కూడా తీర్చుకోలేని పరిస్థితి. కూలీలు కూడా దిగుబడి ఇయ్యలేకపోతున్నారు. మళ్ళీ ఏదైనా కోల్డ్ స్టోర్ ఏసీలలో కానీ ఏదైనా దాచుకుందాం అంటే ఖరీదారులు, కమిషన్దారులు ఏమన్నారు, ఏసీలలో ఎందుకు పెడతారే బాబు, రేట్లు రావు, మీరు ఎందుకు పెడతారు, అమ్ముకోండి ఎంతో కొంత అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అమ్ముకోండి, అప్పులు తీసుకోండి, కూలీలకు ఇచ్చేయండి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. దేనివల్ల అంటే ఈ దళారులు, ఈ కమిషన్దారులు, ఖరీదారులు ఒకటే రైతులని మరీ ఘోరంగా దోచుకుంటున్నారు. దీనివల్ల రైతాంగం అనేది ముందుకు వెళ్ళలేకపోతున్నారు వ్యవసాయం చేయడానికి కూడా.
ముందు రాలేకపోతున్నారు. ఈ సంవత్సరం 4 ఎకరాలు వేస్తే ముందుకి ఎకరం కూడా వేయాలా అవుతాను కూడా భయం వస్తుంది. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా ఉన్న మిర్చి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రైతులు. నిజామాబాద్లో పసుపు బోర్డు తరహాలో ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని, అప్పుడే తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులకు మేలు కలుగుతుందన్నారు. బోర్డు ఏర్పాటుతో రైతులకు కనీస మద్దతు ధర, మిర్చి నాణ్యత పెంచేలా అవసరమైన సాంకేతిక శిక్షణ దొరుకుతుందని, విదేశాలకు ఎగుమతి చేసే సదుపాయాలు వస్తాయని, మిర్చి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. మిర్చి బోర్డు ఏర్పాటుకు ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఈ మిరపకాయలు తీసుకొస్తే నిన్నటి నుంచి కొనేటోడే లేడు. జెండాపాట మటుకి 14 ఏళ్ళు చేస్తారు, 12 ఏళ్ళు 12.5 అంటారు. అవి ఎంత మంచిగా ఉన్నా కానీ మెతకలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చేయి పెట్టడం, కొనకుండా పోవటం, ఇది పరిస్థితి. ఏ మందు పావు లీటర్ కొనాలన్నా అలా 2000 1800 పెట్టుకొని తెచ్చి కొట్టినాం. ఆ పండిన పంటకి గిట్టుబాటు ధరే లేదు. అసలు ఇవాళ అమ్మితే ఆ పెట్టుబడి కాడ వచ్చిద్దో రాదో. ఎకరం 17 ఏళ్ళు 18 ఏళ్ళు కౌలు ఈ పెట్టుబడులు వస్తాయా రావా అని రైతులు ఆందోళన పడతారు. పోయిన సంవత్సరం 22,000 21,500 అట్లా అమ్మినాం. ఈ ఏడు ఆ కింటాక 6-7 తేడాగా అడుగుతారు. అయినా అట్లా అడిగినా కానీ అవి కాడ కొంటోళ్ళు లేరు. నిన్నటి నుంచి వచ్చి ఈ ఘాటుకు ఈ ఎండకి నిన్న తెల్లారుజామున వస్తే ఇంత మటుకి ఇంటికి పోలే. కనీసం 16 ఏళ్ళు 17 ఏళ్ళు అన్నా అయినా పెట్టుబడులు కూళ్ళు వెళ్తాయి. అవి ఏరాలంటే కేజీకి 15 రూపాయలు 16 రూపాయలన్నా ఏరేటోళ్ళు దొరకట్లే. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. మార్కెట్లో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టాలని, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కొత్తగూడెంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ మిషన్లను ప్రారంభించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇప్పటికే పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్లో 10, కొత్తగూడెంలో 10 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు కూనంనేని. మరో 5 డయాలసిస్ యూనిట్ల కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ కోసం ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా కొత్తగూడెం, పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్లు పేషెంట్లకు ఎంతో ఉపయోగపడతాయన్నారు ఎమ్మెల్యే. ప్రధాన ఆసుపత్రిలో పాతవి ఉన్న 5 డయాలసిస్ యూనిట్స్ కాక ఇంకొక 5 డయాలసిస్ యూనిట్స్ ని మంజూరు చేయించుకున్నాం, ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. అలాగే పాల్వంచలో అసలు ఉండే కాదు ఇంతకుముందు. అక్కడ మొదటి దఫ గెలిచిన వెంటనే ఒక 5, తర్వాత ఇప్పుడు ఒక 5, టోటల్ గా అక్కడ 10, ఇక్కడ 10, 20 డయాలసిస్ యూనిట్స్ ఇవాళ వచ్చేసినాయి. ఇవాళ నుంచి అవి ప్రారంభించబడుతున్నాయి, కార్యాచరణలోకి వస్తాయి. వీటితో పాటు ఇంకొక 5 డయాలసిస్ యూనిట్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం కొత్తగూడెంలో. టోటల్ గా ఆ విధంగా మన 25 డయాలసిస్ సెంటర్స్ యూనిట్స్ ఇక్కడ పాల్వంచి ఇది కలిపి అవుతాయి. దాదాపు ఇది నియోజకవర్గం సంబంధించే, అంటే మిగిలిన నియోజకవర్గాల్లో అంటే ఇల్లెందుకు కూడా ఇచ్చారు, ఒక 5 ఇచ్చారు. భద్రాచలం ఉన్నాయి, మరి అసరాబాద్కి నాకు ఐడియా లేదు. కానీ కొత్తగూడెంకి సంబంధించి మాత్రం మనకి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెదాపూర్ మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. డోలు, సన్నాయి వాయిద్యాలతో వేలాది మహిళలు మల్లన్నకు బోనాలు సమర్పించారు. కోరిన కోరికలు నెరవేరడంతో బెల్లం నిలువెత్తు బంగారాన్ని దేవాలయానికి అప్పగించారు. వేసవి కాలం కావడంతో భక్తుల కోసం తాగునీరు, చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు దేవాలయ కమిటీ నిర్వాహకులు. భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయం దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గండిపేట మైసమ్మ ఎల్లారు పోసమ్మ, బాయి కాడి ఎల్లమ్మ, గట్ట మీద మారమ్మ, బోనమెత్తుకొచ్చామే చూడమ్మా.
యాపారిల్లలు ఎగిరి దుంకే సిన్నెలు సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాశక్తుల శిల్పాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాశక్తుల శిల్పాంగం దండా దండారమ్మో తల్లి మమ్మేలే మామలిసమ్మ జోడు బోడారమ్మో నీకు కాపాడే మా కాదమ్మ అరే బెల్లం సాకలు బోనం కుండా బూవలు పిండి అప్పాలు కొరుకు ముట్టే కోడులు పుట్టి కళ్ళుతో బండి కార్యం పడతాము పసుపు బండారు బంగారంగా దలిసము కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాశక్తుల శిల్పాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాశక్తుల శిల్పాంగం గుడ్లు బయట పెట్టు వసీల కొట్టు ఇచ్చి కొట్టు మంది అంత మొత్తు కొంగ సింగి నగర ఆడు దండ నగర శంకర దండ నగర ఆడరా దండ నగర సింధుల సై శంకర మల్లి బోనాలు వచ్చేదాకా సింగి నగర ఆడరా దండ దండాలమ్మో తల్లి మమ్మేలే మామలిసమ్మ కల్లు పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాశక్తుల శిల్పాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాశక్తుల శిల్పాంగం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న జాతర వైభవంగా జరుగుతోంది. గ్రామస్తులు ఏడాదికోసారి మల్లన్న స్వామిని కొలుస్తారు. వేల మంది భక్తులు స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. బోనాలతో గ్రామంలో నిర్వహించే శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తారు భక్తులు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల ఆటపాటలతో వేడుకలు ఆకట్టుకుంటాయి. వేలాది భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు ఉండి భక్తి శ్రద్ధలతో స్వామివారికి బోనాలు సమర్పించుకుంటారు. తర్వాత స్వామివారి రథాన్ని ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి వేడుకలను ముగిస్తారు. గర్భగుడిలో గుర్రం పైన కూర్చుని భక్తులకు దర్శనమిచ్చే మల్లన్న స్వామి వెరీ స్పెషల్. 100 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రాయి రూపంలో మల్లన్న వెలిసాడని స్థానికులు చెప్తూ ఉంటారు. మొదట్లో ఈ ఊళ్ళోని యాదవులు మాత్రమే స్వామిని పూజించేవారు. కొన్నాళ్లకు ఊరి వాళ్ళంతా తమ ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారు. మొదట్లో తాటికమ్మలతో వేసిన చిన్న గుడిసెలోనే ఈ ఆలయం ఉండేది. ఇక్కడికి వచ్చే భక్తులు మల్లన్నకు గర్భగుడిని నిర్మించారు. సంతానం, పెళ్లి, వ్యాపారం, ఇల్లు ఇలా ఏది కోరుకుని స్వామికి మొక్కుకున్నా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. తమ కోరికలు తీరినప్పుడల్లా భక్తులు ఇక్కడికి వచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకుంటారు. యాపారిల్లలు ఎగిరి దుంకే సిన్నెలు సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాశక్తుల శిల్పాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాశక్తుల. జాతరకు ఒకరోజు ముందు అంటే శనివారం ఉదయం దేవాలయంలోని మల్లన్న స్వామి విగ్రహాన్ని గోదావరి నదికి తీసుకెళ్తారు. తర్వాత గ్రామ సింహద్వారం నుంచి డప్పు చప్పుళ్లతో తీసుకొస్తారు. శనివారం రాత్రి స్వామి కళ్యాణాన్ని జరిపించి ఆదివారం రోజున బోనాలు, పసుపు, బెల్లం, గొర్రెపిల్లలను కానుకలుగా సమర్పిస్తారు. మంగళవారం నాగవెల్లి నిర్వహించి రాత్రి స్వామికి ఒగ్గు కథ చెప్తారు. అది పూర్తయ్యాక దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం మీదుగా భక్తులు నడవడంతో మల్లన్న ఉత్సవాలు పూర్తవుతాయి. కొడుకు హుషారు లేకపోతే పుట్టినప్పటి నుంచి హుషారు లేడు. అందుకే హుషారు అయితే మేము గొర్రెపిల్లలు మొక్కుతామని మొక్కి ఇడిచి పెడతామని మొక్కినాం దేవునికి.
అందుకే గొర్రెపిల్ల ఇడిచిపెడతాందుకు మొక్కు తీర్చేందుకు వచ్చినాం మేము ఇక్కడ పెద్దపురం దేవునికి. కొడుకు బాగున్నాడు, ఇప్పుడు బాగున్నాడనే మొక్కిన కోరికలు తీరినాయి కాబట్టి ఇప్పుడు ఇడిచిపెడదామని వచ్చినాం మేము ఇప్పుడు ఇక్కడికి. 5 ఏళ్ళ పిల్ల అప్పటి సుంది అత్తున్నాము. దేవునికి 5 కొబ్బరికాయలు కొడతాము. బెల్లం మొక్కుతే బెల్లం ఇస్తాము, లేకపోతే కిలో బెల్లము, కొబ్బరికాయలు, నూనె, పసుపు, పట్నం వేసుడు ఇవి ఇచ్చిపోతాం. చుట్టడు బాబు బోనం వండుతాం, కిలో బెల్లం వేస్తాం, ఇక బోనం ఎత్తుకొని పోతాం వండుకొని. 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా అందరికీ ఇలవేల్పు. మాకు దగ్గర 70 సంవత్సరాల నుంచి ఈ మల్లన్న దేవుడు వెలిసిండు. 70 సంవత్సరాల ముందే వెలిసిండు. 70 సంవత్సరాల నుంచి రోజు రోజుకు జాతర పెరుగుకుంటూనే పోతుంది, కానీ తగ్గుముఖం పడతలేదు. ఇది ప్రతి హోలీ తర్వాత వచ్చే నెక్స్ట్ సండేకు ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరలో సుమారు పక్కపన్నున్న 2-3 రాష్ట్రాల నుంచి జనం వస్తారు. సుమారు 1,00,000 బోనాలు తిరుగుతాయి. ఒక 2 నుంచి 3 లక్షల జనం వస్తారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటుంది. మేము గ్రామం తరఫున, గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున వాళ్ళకు వచ్చిన వాళ్ళకు తగు సదుపాయాలు సమర్పిస్తాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే మల్లన్న స్వామి ప్రతి ఒక్కళ్ళు మొక్కుకున్న దానికి కోరికలు తీర్చే మల్లన్న. పెద్దపురం మల్లన్న స్వామి దగ్గరికి మేము ప్రతి సంవత్సరం మా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు మొక్కుకున్నాం, మంచి అయింది కాబట్టి ఇతనెత్తి బెల్లం మంచి పెడుతున్నాము. ఈరోజు మేము రాబట్టి 30 ఇయర్స్ అవుతుంది, 30 సంవత్సరాల నుంచి వస్తాం. మాది గ్రామం తానియాల కత్లాపూర్ మండలం. ఈ జాతర ప్రతి సంవత్సరము హోలీ తర్వాత మొదటి ఆదివారం నాడు జాతర జరుగుతుంది. ఈ జాతరకు బ్రహ్మాండంగా 60-70 వేల బోనాలు తిరుగుతాయి. ఆ ఒక్కసారి ఒకటే టైంలో అన్ని బోనాలు తిరగడం కూడా ఈ మన రాష్ట్రంలోనే లేదు, ఇదే మొదటిది. మన జిల్లాల నుంచి కాకుండా పక్కన జిల్లాలు మహారాష్ట్ర నుంచి కూడా ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి ఉండి ఆదివారం దర్శనం చేసుకొని వెళ్తారు. స్వామివారికి పట్నాలు, బోనాలు, గొర్రె పిల్లల ముక్కుపళ్ళు, వెంట్రుకలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. సుమారుగా 80,000 నుంచి 1,00,000 బోనాలు తిరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము 10,000 నుంచి 20,000 బోనాలు ఎక్స్ట్రా కావడం జరుగుతుంది. స్వామివారికి ఈ సంవత్సరం మొక్కుకుంటే వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా కోరికలు నెరవేరుతున్నాయి. అందుకోసమే 10 నుంచి 15,000 బోనాలు ఎక్స్ట్రా అవడం జరుగుతుంది. కురుట్ల మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న టెంపుల్లో ఈరోజు చాలా భారీ ఎత్తున బోనాల పండుగ జరుగుతుంటుంది. లాస్ట్ టైం కూడా అంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలైన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మా దగ్గర ఒక 150 మంది డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ర్యాంక్స్, తర్వాత మిగతా ర్యాంక్స్ అందరు కలిసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ టైంతో కంపేర్ చేసినప్పుడు మా లోకల్ సిఐ గారు సురేష్, తర్వాత అదేవిధంగా ఎస్ఐ గారు శ్రీకాంత్ ఇనిషియేటివ్ తీసుకొని పార్కింగ్ ప్లేసెస్ ఇట్లా అవన్నీ కూడా కొన్ని మంచిగా ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.